ఏప్రిల్ నెల 21వ తేదీ మా సిరి కుటుంబంలోని జంట సౌందర్య నిరంజన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఆ సౌందర్యమణి స్వయంవరంలో తన పరిచయాన్ని ఊహించుకుంటే వచ్చిన పదబంధ కవిత ఇది. సాంప్రదాయ సౌందర్యాల సుమేరువైన ఈ సాధ్విని సమీపించాలంటే ఈ సుగుణమణిని మీ సహనంతో ప్రసన్నం చేసుకోవాల్సిందే. మాట తూలి దండన వద్దని విన్నవిస్తూ శరణు కోరుకోవాలంటే ఈ దాక్షాయని మీ పశ్చాత్తాపాన్ని గుర్తించి దయతలచాల్సిందే. కీర్తనల కైంకర్యంతో మీ తీరని కోరికలు కడగండ్లు తీరిపోవాలంటే ఈ కాత్యాయని కనికరించి మీకు వరాల జల్లులు కురిపించాల్సిందే. నిప్పులాంటి నిరంజనులైన నలుగురిలో నిఖార్సుగా నెగ్గి నిలబడాలంటే ఈ నారీమణి నోటి మాటతో మీకు దన్నుగా నిలిచి తీరవలసిందే. యుద్ధ సమరం సజావుగా ముగిసి విరసం సరసంగా మారిపోవాలంటే ఈ మరకతమణి మిమ్మల్ని మన్నిస్తూ మీకు మద్దతు పలికి తీరవలసిందే. ఇచ్చిన మాట జవదాటినప్పుడు కోపగించిన జలధి జరంత జాలి చూపాలంటే ఈ తేజోమణి ముందు మీరు మీ తప్పుని ఒప్పుకుని తీరవలసిందే. ధన్ ధనాధన్మంటూ చెలోక్తులు విసిరి చెలిమికై చేయి కలపాలంటే ఈ చింతామణిని మీ స్వచ్ఛతతో మెప్పించి తీరవలసిందే. ఇక నిరంజన్ ఈ సౌందర్యని ఎలా గెలుచుకొని ఉంటారన్న ఊహతో ఉద్భవించిన మరో పదబంధ కవిత ఇది. సంస్కారం సౌందర్యం సంకీర్ణించిన ఈ సుగుణమణిని మీ శాంతి సహనాలతో సమీపించి ఉంటారు. దాతృత్వం దయాగుణం దండిగా ఉన్న ఈ దాక్షాయణ్ణి మీ మానసిక దృఢత్వంతో కరిగించి ఉంటారు. జాలి ఔదార్యం మిళితమైన ఈ మందార మరకతమణిని మీ మంచి మనసుతో మైమరపించి ఉంటారు. నిర్భీతి నిజాయితీలకు ప్రతీక అయిన ఈ నారీమణిని మీ సత్యవాక్ పరిపాలనతో ఒప్పించి ఉంటారు. మనోహరం మంజులం అయిన ఈ మృదు మందాకిని మీ మనోజ్ఞ మాట తీరుతో మెప్పించి ఉంటారు. సున్నితం సహజత్వం ఏకరూపమైన ఈ సుందరీమణిని మీ సత్ప్రవర్తనతో సమాధానపరిచి ఉంటారు. జ్ఞానం విజ్ఞానం కలగలిపినట్టుండే ఈ కాంతామణిని మీ క్రమశిక్షణా కౌశలంతో గెలుచుకొని ఉంటారు.